గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 21వ వచనం నుంచి 31వ వచనం వరకు నేను చదువుతూ ఉన్నాను. ఒకసారి మీ బైబిల్ తెరచి నాతో పాటు మీ హృదయాల్లో చదవండి. ధర్మశాస్త్రమునకు లోబడి ఉండగోరు వారులారా, మీకు ధర్మశాస్త్రం వినట్లేదా? నాతో చెప్పుడి. దాసి వలన ఒకడును స్వతంత్రాలు వలన ఒకడును ఇద్దరు కుమారులు అబ్రహాం కలిగిరని రాయబడి ఉన్నది కదా. అయినను దాసి వలన పుట్టినవాడు శరీర ప్రకారంగా పుట్టెను, స్వతంత్రాలు వలన పుట్టినవాడు వాగ్దానముగా పుట్టెను. ఈ సంగతిలో అలంకార రూపంగా చెప్పబడినవి. ఈ స్త్రీలు 2 నిబంధనలై ఉన్నారు. వాటిలో ఒకటి సీనాయి కొండ సంబంధమైన దాస్యంలో ఉండుటకు పిల్లల కనును, అది ఆగరు. ఈ ఆగరు అనేది అరేబియా దేశంలో ఉన్న సీనాయి కొండే. ప్రస్తుతం ఉన్న యెరూషలేము దాని పిల్లలతో కూడా దాస్యమందున్నది కనుక ఆ నిబంధన దానికి దీటై ఉన్నది. అయితే పైనున్న యెరూషలేము స్వతంత్రంగా ఉన్నది, అది మనకు తల్లి. ఎందుకు? కనని గొడ్రోలా సంతోషించము, ప్రసవ వేదన పడిన దాన బిగ్గరగా కేకలు వేయము. ఏలయనగా పెనిమిటి గల దాని పిల్లల కంటే పెనిమిటి లేని దాని పిల్లలు ఎక్కువ మంది ఉన్నారు అని రాయబడి ఉన్నది. సహోదరులారా, మనమును ఇస్సాకు వలె వాగ్దానమును బట్టి పుట్టిన కుమారులమై ఉన్నాము. అప్పుడు శరీరమును బట్టి పుట్టినవాడు ఆత్మను బట్టి పుట్టిన వాడిని ఎలాగ హింస పెట్టినో ఇప్పుడునూ అలాగే జరుగుచున్నది. ఇందును గూర్చి లేఖనము ఏమి చెప్పుచున్నది? దాసిని దాని కుమారుని వెళ్ళగొట్టుము. దాసి కుమారుడు స్వతంత్రాలి కుమారునితో పాటు వారసుడై ఉండడు. కాగా సహోదరులారా, మనము స్వతంత్రాలి కుమారులమే కానీ దాసి కుమారులము కాము. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడు అయిన ప్రభువా, మీ ఘనమైన నామమునకు వందనాలు. ఈ ఉదయకాల సమయంలో మీ కృపాసన యొద్దకు వచ్చిన నన్ను మమ్మల్ని మీరు జ్ఞాపకం చేసుకొని మీ పరిశుద్ధ లేఖనంలో ఉన్న సత్యాన్ని మేము గ్రహించి ఆ సత్యానుసారంగా నడవడానికి మా కన్నులను తెరిచి మా హృదయములను మీరు ఆకర్షించి మమ్మల్ని అందరినీ మీ చేతులకు అప్పగించుకుంటూ, బలహీన నన్ను కూడా మీ చేతులకు అప్పగించుకుంటూ మీరే మాట్లాడి మా ఇబ్బందమని యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమె. మన దేశము, భారతదేశము, మన దేశము ఒక 70-75 సంవత్సరాల క్రితం బానిసత్వంలో అనగా దాస్యత్వంలో ఉంది అనే విషయం మీకు ఎంతమంది తెలుసో తెలీదు. కానీ ఒక 75 సంవత్సరాల క్రితం మన భారతదేశం బ్రిటిష్ వారి యొక్క ఆధీనంలో ఉండేది. అప్పుడు మన భారతీయులకు ఏమి లేదంటే ఈ దేశంలో స్వాతంత్ర్యం లేదు, స్వేచ్ఛ లేదు. దేశం మనదే, ఇక్కడున్న వనరులు కూడా మనయే. కానీ ఈ దేశంలో స్వేచ్ఛగా బ్రతకడానికి హక్కు లేదు. మన దేశం ఎవరైతే పరిపాలిస్తున్నారో ఆ పరిపాలకుల కింద మనం ఎలా ఉండేవాళ్ళం అంటే బానిసలుగా ఉండేవాళ్ళం. స్వయాన మన సొంత పొలము ఊడ్చుకున్నా పండించిన ముందు వాళ్ళకి ట్యాక్స్ కట్టిన తర్వాతే మనం ఏం చేయాలా? మిగిలితే తినాలి, లేకపోతే లేదు. ఇది నా హక్కు, మా హక్కు అని పోరాడితే వాళ్ళు ఏం చేసేవారంటే శిక్షలు విధించేవారు. కారణం ఏంటంటే మనం అప్పుడు మన భారతదేశము, మన భారతీయులందరూ బ్రిటిష్ వారి యొక్క ఆధీనంలో ఎలాగ ఉన్నామంటే బానిసలుగాను దాసులుగాను ఉన్నాం. అనేక పోరాటాల పిదప 1947 ఆగస్టు 15వ తారీఖున మన దేశానికి ఏమొచ్చిందంటే స్వాతంత్ర్యం వచ్చింది. అంటే అర్థం ఏంటో తెలుసా? ఇక మీదట మనం పరాయి దేశం యొక్క అధీనంలో లేము, మన దేశాన్ని మనమే పరిపాలన చేసుకుంటున్నాం. ఇప్పుడు మన దేశంలో మనం ఎలా ఉండొచ్చు అంటే స్వేచ్ఛగా ఉండొచ్చు. ఒకరికి పన్ను కట్టవలసి లేకపోతే బానిస బ్రతకవలసిన పని ఏమీ లేదు. మన పొలము, మన యొక్క భూమి లేదా మన యొక్క సంపద మనదే అన్న ఒక భావం కలిగి భారతీయులందరికీ ఏమొచ్చిందంటే స్వేచ్ఛ వచ్చింది. ఈ యొక్క సందర్భాన్ని నేను ఎందుకు గుర్తు చేశానంటే మనం చదివినటువంటి ఈ లేఖన భాగాల్లో ఇద్దరున్నారు. ఒకరు దాసి వల్ల పుట్టినవారు, మరొకరు స్వతంత్రాల వల్ల పుట్టిన వారు. దాసి వలన పుట్టినది ఏమై ఉన్నదో, స్వతంత్రాల వల్ల పుట్టినవాడు ఏమై ఉన్నాడు అన్నది ఈ 11 వచనాలు మనకి జ్ఞాపకం చేస్తున్నాయి. దీని నుండి మనం నేర్చుకోవాల్సిన విషయాలు ఏంటన్నది ఒకసారి మనము గ్రహించే ప్రయత్నం చేద్దాం.
ఒకసారి 4వ అధ్యాయాన్ని అంతా మీకు గుర్తుగా సింపుల్గా చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. 4వ అధ్యాయం మొదటి వచనం ఏముందంటే, మరియు నేను చెప్పినది ఏమనగా, వారసుడు అన్నిటికీ కర్త అయినను బాలుడైనంతకాలం అతనికి దాసునికి ఏం లేదంట, ఏ భేదం లేదంట. నిజానికి వారసుడే, అన్నీ ఆయనయే. కానీ బాలుడైనంతకాలం ఆ ఇంట్లో దాసుడు ఎంతో, ఈ వారసుడు కూడా అంతే అనే విషయాన్ని జ్ఞాపకం చేశాం. అందుకొరకు దేవుడు ఏం చేశాడంట, ఆ దాసత్వాన్ని లోబడి, అనగా ధర్మశాస్త్రానికి లోబడిన వాడే కాలం పరిపూర్ణుడు ఈ లోకానికి వచ్చి మనల్ని దత్తపుత్రులు చేసుకుని, కుమారులను చేసుకుని, చివరికి ఏం చేసుకున్నాడంటే వారసులను చేసుకున్నాడు. అప్పుడు చెప్తా ఉన్నాడు, మీరు ఆ కాలం ముందు అయితే దేవుని ఎరగని వారే నిజానికి దేవుని కారణం వారిని పూజించారు. కానీ ఈ రోజున మరి దేవుడు అనబడుతున్న సత్యదేవుని మీరు ఎరిగి ఉన్నారు. కాబట్టి మీరు మరలా మూలపాఠముల తట్టు తిరగనేలా అని పౌలు భక్తుడు గలతీలో ఉన్నటువంటి సంఘంతో మాట్లాడాడు. ఇంకా ఏమి చెప్పాడో తెలుసా, నా బలహీనతల్లో మీకు సువార్త ప్రకటించాను, కానీ మీరు అసత్యాన్ని అబద్ధ బోధనకి మీరు తిరిగిపోయారని తెలిసి నేను మరలా మీ విషయమై ప్రసవ వేదన పడవలసిన పరిస్థితి వచ్చింది. నిజానికి నేను మీ మధ్య లేను, కానీ నేను అవకాశం వంటి మీ మధ్యకు వచ్చి మీతో ముఖాముఖిగా స్పష్టంగా మాట్లాడాలనుకుంటున్నానని తన వేదన ఆవేదన గలతీలలో ఉన్న సంఘానికి చెప్పే ప్రయత్నం చేశాడు పౌలు. ఎందుకు చేశాడు ఇవన్నీ అని ఆలోచిస్తే అసలు విషయం ఏంటో తెలుసా, మీరు సత్యము నుండి అసత్యంలోకి పోయారు. మళ్ళా ఎక్కడికి రమ్మని పిలుస్తున్నాడంటే, క్రీస్తు అనబడుతున్న సత్యంలోకి రండి. మీరు మాట్లాడితే ధర్మశాస్త్రం 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 అన్నారు కదా, ఇదిగో ఆ ధర్మశాస్త్రంలో ఉన్నదే చెప్తున్నానని చెప్పేసి ఇప్పుడు ధర్మశాస్త్రంలో ఉన్న విషయాలు అడపాదడప ముందు చెప్పాడు. ఇప్పుడు కూడా డైరెక్ట్గా ధర్మశాస్త్రంలో జరిగినటువంటి ఒక ఉదాహరణే ముందు పెడుతున్నాడు. ఆ ఉదాహరణ ఏంటంటే 21వ వచనం, ధర్మశాస్త్రమునకు లోబడి ఉండగోరు వారులారా, మీకు ధర్మశాస్త్రము వినట్లేదా, నాతో చెప్పుడి అని ఒక మాట మాట్లాడాడు. అంటే ధర్మశాస్త్రం కింద ఉండుగోరు వారులారా అంటే అర్థం, గలతీయ సంఘాలలో కొంతమంది దేనికి లోబడాలనుకుంటున్నారంటే ధర్మశాస్త్రం యొక్క నియమ నిబంధనలు ఆచారాలు పాటించాలి, అలా పాటిస్తేనే మనం నీతిమంతులుగా మారచ్చు లేదా మారతామనేటువంటి బోధకి ఎవరైతే ఆకర్షింపబడ్డారో వాళ్ళను ఉద్దేశించి మాట్లాడుతున్నాడు. ధర్మశాస్త్రానికి లోబడి ఉండుగో వర్లారా, ఒక్కసారి నాకు సమాధానము చెప్పండి అని విషయాన్ని చెప్తూ, మీరు ధర్మశాస్త్రం చదవలేదా, మీరు ధర్మశాస్త్రంలో ఉన్న విషయాలు మీకు తెలియదా, అసలు ధర్మశాస్త్రం ఏం చెప్తుంది, ఒక మనిషి యొక్క పాపపు స్వభావాన్ని బయలుపరుస్తుంది, అంతేకాదు ఆ మనిషికి దేవుని కృప అవసరమని చెప్పింది. అంతకు మించి ధర్మశాస్త్రము మనకి ఏమీ బోధించలేదు. కాబట్టి ధర్మశాస్త్రం అనేది మనకు రక్షణ ఇవ్వలేదు. ఆ విధంగానే మనము కూడా ఈ రోజున ఆలోచించవలసిన విషయం ఏంటంటే, రక్షణ కేవలం దేవుని ద్వారా యేసుక్రీస్తు కృప ద్వారా మాత్రమే కలుగుతుంది, మనం చేసే క్రియల వల్ల ఏమాత్రమో కాదు అన్న విషయం మనం కూడా గ్రహించాలి. ఇప్పుడు పౌలు భక్తుడు గలతీలలో ఉన్నటువంటి సంఘస్థులతో డైరెక్ట్గా మాట్లాడుతున్న మాట ఏంటంటే, మీరు మాట్లాడితే ధర్మశాస్త్రము 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 ధర్మశాస్త్ర నియమాలు పాటించాలంటున్నారు కదా, ఇప్పుడు ఆ ధర్మశాస్త్రంలో ఉన్న విషయాల్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాను, చాలా జాగ్రత్తగా ఆలకించండి అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకునే విషయం ఏంటంటే, ధర్మశాస్త్రం యొక్క ఉద్దేశాన్ని గ్రహించాలి. ఆ రోజున గలతీలైనా నేడు మనమైనా జరే ధర్మశాస్త్రం ఉద్దేశం ఏంటి? ధర్మశాస్త్రం ఒక్కసారి చూడండి, ఆ 3వ అధ్యాయము ధర్మశాస్త్రము మనకి ఏమి జ్ఞాపకం చేస్తుందో చూడండి. 10వ వచనం చూడండి, ధర్మశాస్త్రం విధించిన క్రియలకు సంబంధులందరూ దేనికి లోనయ్యారంట, శాపమునకు లోనై ఉన్నారు. ఎందుకనగా ధర్మశాస్త్ర గ్రంథమందు రాయబడిన విధులన్నయు చేటి యందు నిలకడగా ఉండిన ప్రతివాడు శాపగ్రస్తుడు. ధర్మశాస్త్రం చేత ఎవడును దేవుని ఎదుట నీతిమంతుడని తీర్చబడడనే సంగతి స్పష్టమే. అంటే ధర్మశాస్త్రం వల్ల ఎవడు కూడా ఎలా మారలేడు, నీతిమంతుడుగా మారలేడు. ఇప్పుడు ఇదే మాటను మనం కూడా జ్ఞాపకం చేద్దాం.
ఎవడు కూడా ఈ లోక సంబంధమైన మర్యాదలు, ఆచారాలు, అన్యాచారాలు పాటించడం వల్ల కూడా ఎవడు నీతిమంతుడిగా మారలేడు. ఒకవేళ మీరనుకున్నట్టు లోకాచారాలు, అన్యాచారాలు చేస్తే కీడు పోద్ది అనుకుంటున్నారేమో, కీడు ఏమాత్రమో పోదు. దానికి ఏకైక పరిష్కారం యేసుక్రీస్తు కృప మాత్రమే. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎందుకంటే ధర్మశాస్త్రం ద్వారా ఏ కీడు పోదు, రక్షణ అసలే రాదు. కేవలం యేసుక్రీస్తు ద్వారా మాత్రమే రక్షణ వస్తుందనే విషయం మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఇప్పుడు పౌలు భక్తుడు ఆ ధర్మశాస్త్రాన్ని మీరు ఎప్పుడు చదవలేదా, నాతో చెప్పండి అని ఇప్పుడు ఒక ఉదాహరణ చెప్తున్నాడు. చూడండి 22వ వచనంలో, దాసి వలన ఒకడును స్వతంత్రాలు వలన ఒకడును ఇద్దరు కుమారులు అబ్రహామునకు కలిగిరని రాయబడి ఉన్నది కదా. నిజమేనా? రాయబడి ఉన్నదా? ఎక్కడ రాయబడి ఉన్నది? ఆది కాండంలో దేవుడు వృద్ధాప్యంలో అప్పటికి అబ్రహాముకి, షారాకి శారీరకంగా పిల్లలకు అనేటువంటి యోగ్యత లేదు. అప్పటికి వాళ్ళ శరీరము తుల్యమైపోయింది. ఓ రకంగా చెప్పాలంటే వైద్య శాస్త్ర ప్రకారం వాళ్ళు ఎట్టి పరిస్థితులను పిల్లలు పుట్టడానికి అవకాశం లేదు. ఎందుకంటే మీరు ఆడవాళ్ళు కాబట్టి మీకు తెలుసు కాబట్టి దయతో మీరు అర్థం చేసుకోండి. పిల్లలు పుట్టాలంటే పీరియడ్స్ జరగాలి. అసలు ఆ సారమ్మకు కానీ ఆ అవకాశమే లేదు. అటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు అబ్రహాముకు కానీ లేదా అబ్రహాము ద్వారా సారాకు కానీ పిల్లలు కలగాలంటే అయ్యే పని కాదు. అందుకే అబ్రహాం కూడా ఆల్మోస్ట్ ఒక నిర్ణయానికి వచ్చేసాడు. ఇంత ఆస్తి అంతా నా ఇంటి పెద్ద దాసుడైనటువంటి ఎలియాజర్కి అప్పచెప్పేద్దాం అనుకున్నాడు. కానీ దేవుడు ఒక రోజున ఆయన దర్శించి, అబ్రహామా, నువ్వెందుకు అలా ఆలోచన చేస్తున్నావు? నువ్వు నమ్ముకున్న దేవుడికి అసాధ్యమైనది ఏదైనా ఉందా? ఇదిగో ఆలకించు, ఒక్కసారి బయటికి రా, వీలైతే ఆకాశ నక్షత్రాలు లెక్కపెట్టు, కనబడుతున్న ఇసుకరేణులు లెక్కపెట్టు, ఇదిగో నీ ద్వారా కూడా అంత సంతానాన్ని నేను తీసుకుని రాబోతున్నాను అని చెప్పినప్పుడు అబ్రహాము నమ్మాడు, సారా నమ్మాడు. కానీ కాలం గడిచే కొలది దేవుడు తన మాట నిలబెట్టుకోలేదన్నట్టుగా భావించి సొంత ప్రయత్నం చేశారు. ఆ సొంత ప్రయత్నం ఏంటి? ఐగుప్తు నుండి తీసుకొచ్చినటువంటి ఆగర్ని శారమ్మ ఏం చేసిందంటే, ఇదిగో దేవుడు చేసిన వాగ్దానం మర్చిపోయాడు, పాపం ఆయన గుర్తు లేదేమో, ఓ పని చేయి, ఈ దాసి నీ దగ్గర పంపిస్తున్నాను, ఈ దాసి వల్ల పుట్టిన కుమారుడు కూడా నా కొడుకే కదా, మన కొడుకే కదా అని చెప్పేసి శరీర సంబంధంగా ఆలోచించి ఆగర్ని ఏం చేసిందంటే అబ్రహాం దగ్గరికి పంపించింది. ఇప్పుడు ఆగర ద్వారా ఒక కుమారుడు కన్నాడు. ఆడి పేరే ఏం పేరు అంటే ఇష్మాయేలు. అప్పుడు దేవుడు దానికి తగ్గ పనిష్మెంట్ ఇప్పటికీ కూడా ఈ భూమి మీద ఉన్న ప్రజలు అనుభవిస్తూ ఉన్నప్పటికీ దేవుడు మాత్రం, నేను వాగ్దానం చేసిన కుమారుడు మాత్రమే నీ సంతానం అనబడతాడు, నువ్వు మానవ ప్రయత్నం వల్ల చేసినటువంటి ఇష్మాయేలు అనేవాడు ఎప్పటికీ నీ కొడుకు కాదు అని చెప్పి దేవుడు తగిన సమయం ముందు సారమ్మను జ్ఞాపకం చేసుకోగా, ఇప్పుడు సారమ్మ కూడా గర్భవతి అయి కుమారుని కన్నది. అతని పేరు ఏం పేరంటే ఇస్సాకు. చెప్పండి, ఇప్పుడు ఈ కథ అంతా ఎందుకు చెప్తున్నాడంటే పౌలు వాళ్ళకి అర్థం కావాలని. ఒక్కతి యొక్క కుమారుడేమో దాసి, మరొకడు కుమారుడేమో స్వతంత్రాలు. ఎవరు స్వతంత్రాలు? శారమ్మ. ఎవరు దాసి? హాగరు. మీకు అర్థం అవ్వట్లేదా? మరలా జ్ఞాపకం చేస్తున్నాను. అబ్రహాముకి పెండ్లి భార్య శారమ్మ. దేవుడు వాగ్దానం చేసిన ప్రకారం దానికి ఒక కుమారుడు ఇస్తానన్నాడు. కానీ శారమ్మ తొందరపడి దాసిని పంపించింది. దాసి వాళ్ళ కుమారుడు కన్నది. అతని పేరు ఇష్మాయేలు. గుర్తుపెట్టుకోండి, దాసి కుమారుడు ఎప్పుడు కూడా దాసి కుమారుడే, సొంత కుమారుడు కాదు. అసలు దేవుడే యాక్సెప్ట్ చేయలేదు. ఎందుకంటే అది నా ఆలోచన కాదు, అది నా ప్రణాళిక కాదు, అది నా ప్లాన్ కాదు, మీరు తొందరపడ్డారు. నా ప్లాన్ ఏంటంటే, అంటే దేవుడు అంటున్నాడు, నా ప్లాన్ ఏంటంటే సారమ్మ ద్వారానే నీకు సంతానం ఇవ్వాలనుకున్నాను. నువ్వేం చేసావు? తొందరపడి ఏం చేసావు? ఆగర ద్వారా పుట్టినవాడే నీ సంతానం అనుకున్నావు. చాలామంది మనము కూడా తొందరపడి నిర్ణయాలు తీసుకుని తర్వాత తప్పు అయిందని గ్రహిస్తాము, ఒక్కోసారి తప్పు అని కూడా గ్రహించలేము. కానీ ఇక్కడ అబ్రహాము మొత్తానికి దేవుని కృపను బట్టి
ఏం తెలుసుకున్నాడంటే, అయ్యో ఆగరు వల్ల పుట్టిన కుమారుడు నా సంతానం కాదు, సారమ్మ వల్ల పుట్టిన కుమారుడే నా సంతానం అని గ్రహించాడు. ఇప్పుడు ఆ మాటే మీరు ధర్మశాస్త్రంలో చదవలేదా అని పౌలు అంటున్నాడు. ఎక్కడ 22వ వచనంలో, దాసి వలన ఒకడును స్వతంత్రాల వలన ఒకడును ఇద్దరు కుమారులు అబ్రహామును కలిగి ఉన్నారని రాయబడి ఉన్నది కదా అని మాట్లాడతాడు. అంటే ఈ వచనం ఏం చెప్తుందంటే, ధర్మశాస్త్రం వల్ల బానిసత్వంలోకి పోకుండా దేవుని కృప విశ్వాసం ద్వారా వచ్చే స్వేచ్ఛను, స్వాతంత్ర్యాన్ని పొందుకోమని పౌలు చెప్తున్నాడు. అంటే అర్థం ఏంటో తెలుసా? హాగరు దాస్యత్వానికి గుర్తుగా ఉంది, సారమ్మ స్వాతంత్ర్యానికి గుర్తుగా ఉంది. ఆగరు దేనికి గుర్తుగా ఉంది? దాస్యత్వము అంటే బానిస. ఎందుకంటే ఆగరు స్వతంత్రాల బానిస కాబట్టి ఈమె బానిస గుర్తుగా ఉంది, సారమ్మేమో స్వతంత్రాలకి గుర్తుగా ఉంది. ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన విషయం తెలుసా? ఎప్పుడు కూడా మానవ ప్రయత్నం మీద కాకుండా దేవుని వాగ్దానం మీద నమ్మకం ఉంచాలి. ఏం చేయాలి? అబ్రహాము దేవుని వాగ్దానం మీద నమ్మకం ఉంచాడు, కానీ తన భార్య మాట ఆలకించి ఏం చేశాడంటే నమ్మకాన్ని నిలబెట్టుకోపోయాడు. ఏ ప్రయత్నం చేశాడు? మానవ ప్రయత్నం చేశాడు. రెండోది, ధర్మశాస్త్రం బట్టి కాకుండా స్వేచ్ఛ యేసు ప్రభువుని బట్టి మనకు స్వేచ్ఛ కలుగుతుంది. ఎవరిని బట్టి కలుగుతుంది? యేసు ప్రభువుని బట్టి. మూడోది, మనం యేసు ప్రభులోనే మనకు స్వేచ్ఛ, యేసు ప్రభు ద్వారానే విశ్వాసం. యేసు ప్రభులోనే స్వేచ్ఛ, యేసు ప్రభు ద్వారానే విశ్వాసం. కాబట్టి ఇప్పుడు 23వ వచనం చదవండి. 23వ వచనంలో, అయినను దాసి వలన పుట్టినవాడు శరీర ప్రకారంగా పుట్టాడు, స్వతంత్రాల వల్ల పుట్టినవాడు వాగ్దానమును బట్టి పుట్టాడు. దాసి వలన పుట్టినవాడు అంటే ఎలా పుట్టాడంట? శరీరానుసారంగా. అంటే ఏంటి? అబ్రహాం ఏమనుకున్నాడంటే, లేదా సారాం ఏమనుకున్నదంటే, నా శరీరము ముసలిదైపోయింది, ఈ వయసులో నాకు పిల్లలు పుట్టరు, ఇదిగో యవనస్తురాలైనటువంటి ఆగర్ని నీ వద్దకు పంపిస్తున్నాను, ఆమె యవనస్తురాలు కాబట్టి ఆమె ద్వారా ఏం కలుగుతారు? పిల్లలు పుడతారు అని శరీరానుసారంగా ఆలోచించింది. ఎలాగ ఆలోచించింది? శరీరానుసారంగా. వాళ్ళు అనుకున్నట్టే ఆఖరికి పిల్లలు పుట్టారు. అందుకే దేవుడు దాన్ని ఏ సంతానంగా ఎంచాడంటే శరీర సంబంధమైన సంతానంగా ఎంచాడు. కానీ దేవుడు మాట ఇచ్చినవాడు మాట తప్పేవాడు కాదు. ఆయనకి అసాధ్యమైంది ఏముంది? అబ్రహాముకు 100 సంవత్సరాలు వచ్చేస్తాయేంటి, సారమ్మకి 90 సంవత్సరాలు వచ్చేస్తాయేంటి, ఆఖరికి 200 సంవత్సరాలు వచ్చేసిన దేవుడు సంతానాన్ని ఇవ్వగలడు. కాబట్టి తగిన సమయమందు అబ్రహాముని సారాను దేవుడు జ్ఞాపకం చేసుకుని వాళ్ళకి కూడా సంతానం పుట్టింది. ఆ సంతానానికి ఏం పేరు పెట్టాడంటే వాగ్దాన సంబంధమైన సంతానం. ఇక్కడ 2 సంతానాలు కనపడుతున్నాయి. ఒకటి శరీర సంబంధమైన సంతానం, 2 వాగ్దాన సంబంధమైన సంతానం. ఇప్పుడు గమనించినట్లయితే వాగ్దానమును బట్టి అంటే ఇసాక్ అనేవాడు దేవుని వాగ్దాన ఫలితంగా పుట్టాడు. ఇసాక్ అనేవాడు ఎలా పుట్టాడు? దేవుని యొక్క వాగ్దానం ఫలితంగా పుట్టాడు. ఇది దేవుని యొక్క శక్తి సామర్థ్యాన్ని చెప్తుంది. ఎందుకని? ఏ వయసులో పుట్టాడంట? అబ్రహాముకి 100 సంవత్సరాలు, సారామకి ఇంచుమించు 90 సంవత్సరాల వయసులో పుట్టాడు. అంటే దేవుని యొక్క సత్య సామర్థ్యాలు ఇక్కడ కనబడుతున్నది. ఓ రకంగా ఇస్సాకు జననం యేసుక్రీస్తుకు సాదృశ్యంగా ఉంది. ఎవరికి సాదృశ్యంగా ఉంది? ఎందుకని? ఇస్సాకు ఎలాగైతే వాగ్దానం ద్వారా పుట్టాడో యేసు ప్రభు కూడా వాగ్దాన సంబంధమైనటువంటి పుట్టికే. ఎందుకంటే ముందుగానే దేవుడు ప్రవక్తల ద్వారా తన జననాన్ని గురించి ముందుగానే ఏం చేశాడు? దేవుడు ప్రవచించాడు. అయినా కూడా యేసు ప్రభు ఈ లోకంలోకి వచ్చినప్పుడు వాగ్దానాన్ని బట్టి తన జననం కూడా జరిగింది. ఇకపోతే పౌలు ఈ ఉపమానం చెప్పడం ద్వారా ధర్మశాస్త్రము ద్వారా కాకుండా దేవుని వాగ్దానం మరియు విశ్వాసం ద్వారా మాత్రమే ఒక మనిషి నీతి మరియు స్వాతంత్రాన్ని పొందగలడు. ఆగర సంతానం అనేది బానిస సంతానం అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. ఎందుకంటే ఆగరి ద్వారా పుట్టినటువంటి ఇష్మాయేల్ అనేవాడు వాళ్ళు శరీరానుసారంగా ప్రయత్నం చేసి మానవ ప్రయత్నాన్ని నెరవేర్చారు. ఏ ప్రయత్నాన్ని నెరవేర్చారు? మానవ ప్రయత్నాన్ని నెరవేర్చారు. ఇక్కడ గమనించండి, ఆధ్యాత్మిక వారసత్వం, శరీర సంబంధమైన వారసత్వం. ఏ వారసత్వం అండి? ఆధ్యాత్మికమైన వారసత్వం, శరీర సంబంధమైన
వారసత్వం. అందుకే అక్కడ రాయబడిన మాట, అయినను దాసి వాళ్ళను పుట్టినవాడు శరీర ప్రకారంగా పుట్టాడు, స్వతంత్రాలు వాళ్ళు పుట్టినవాడు వాగ్దానమును బట్టి పుట్టాడు. కాబట్టి ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, దేవుడు ఏదైనా వాగ్దానం చేశాడంటే ఆలస్యమైనా సరే ఆ వాగ్దానాన్ని ఏం చేస్తాడు? అది నమ్మాలి మనం. దీన్నే దేవుని యొక్క సార్వభౌమాధికారం అంటారు. అంటే ఆయన ఏ సమయంలో ఇవ్వాలో, ఎప్పుడు ఇవ్వాలో ఆయనకు ఒక ఆలోచన ఉంది. మనం ఏం చేస్తామంటే కంగారు పడి ఆగర్ని శారమ్మ పంపించినట్టు, లేదా ఆగర ద్వారా వచ్చిన సంతానమే నా సంతానం అనుకున్నట్టు మానవ ప్రయత్నాలు చేస్తుంటాం. నిజానికి దేవుని పిల్లలు దేవుని వాగ్దానాల మీద ఏముంచాలంటే నమ్మకము ఉంచాలి. దీన్నే విశ్వాసము అంటారు. దీన్నే ఏమంటారు? విశ్వాసం అంటారు. చూడండి ఆ 24వ వచనం, ఈ సంగతులు అలంకార రూపంగా చెప్పబడి ఉన్నవి, ఈ స్త్రీలు 2 నిబంధనలు ఉన్నారంట. వాటిలో ఒకటి సీనాయి కొండ సంబంధమైనదే, దాస్యములో ఉండుటకు పిల్లల కనును. ఇది ఎవరో కాదు, ఆగరని చెప్పేస్తున్నాడు. ఇప్పుడు పేరు బయట పెట్టాడు. ఇప్పుడు ఏం పెట్టాడు? పేరు పెట్టాడు. ఇప్పుడు దాకా దాసి అన్నాడు, స్వతంత్రాలు అన్నాడు. ఎందుకు ఆ దాసి ఎవరన్నాడు తెలుసా? ఒకటి సీనాయి కొండ సంబంధమైనది. ఎందుకు సీనాయి కొండ మీద ఏమొచ్చింది ఇశ్రాయేలు ప్రజలకి? మీరు వాక్య పరిజ్ఞానం కలిగి ఉన్నవారైతే, వాక్యాన్ని ఆలకించేవారైతే, సీనాయి కొండ మీద దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు ఏమిచ్చాడు? ఏమిచ్చాడు మాకేం తెలుసండి, మేము కానీ అక్కడ ఉన్నాం అన్నట్టు చూస్తున్నారు. ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు. ఏమిచ్చాడు? ధర్మశాస్త్రం. ఇప్పుడు వీళ్ళు గలతీల్లో కొంతమంది ఉన్నారు కదా, వీళ్ళు మాట్లాడితే ఏం మాట్లాడుతున్నారంటే ధర్మశాస్త్ర నియమాలు, నిబంధనలు ఇవి పాటించాలి అంటున్నాడు కదా. ఇప్పుడు ఆ ధర్మశాస్త్రాన్ని గుర్తు చేస్తున్నాడు. ఎవరో తెలుసా? సీనాయి కొండ మీద సంబంధమైనదే, దాస్యములో ఉండుటకు పిల్లల కనును. ఇది ఆగరు అని మాట్లాడుతున్నాడు. అంటే అర్థం ఏంటో తెలుసా? ఈ స్త్రీలు 2 నిబంధనలై ఉన్నారు. ఆగర్ అనేది సీనాయి పర్వతం వద్ద ఇవ్వబడిన మోషే ధర్మశాస్త్రాన్ని సూచిస్తుంది అనమాట. సీనాయి కొండ మీద ఇచ్చిన దేన్ని సూచిస్తుంది? మోషే యొక్క ధర్మశాస్త్రాన్ని సూచిస్తుంది. సారా క్రొత్త నిబంధనను సూచిస్తుంది. మన బైబిల్ గ్రంథంలో ఎన్ని నిబంధనలు ఉన్నాయి? మీరు బైబిల్లో ఒకసారి ప్రారంభ పేజీ చెప్పినట్లయితే, ఇందు పాత నిబంధన గ్రంథము, క్రొత్త నిబంధన గ్రంథం అని ఇమిడి ఉన్నదని రాయబడి ఉంటుంది. ఇందులో ఏవి నిబంధనలు ఉన్నాయంట? పాత నిబంధన, కొత్త నిబంధన. ఇప్పుడు పాత నిబంధనకి సాదృశ్యంగా ఎవరున్నారంట? ఆగర్ ఉందంట. క్రొత్త నిబంధనకి సాదృశ్యంగా ఎవరున్నారంట? శారమ్మ ఉన్నదంట. పాత నిబంధన సంబంధమైన ఆగరు సీనాయి పర్వతం మీద ఇవ్వబడిన ధర్మశాస్త్రానికి గుర్తుగా ఉంటే, కొత్త నిబంధన అనబడుతున్న ఈ యొక్క సారా యేసుక్రీస్తు యొక్క జననానికి సాదృశ్యంగా ఉంది. అనగా స్వేచ్ఛ స్వాతంత్రానికి సాదృశ్యంగా ఉంది. కాబట్టి ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఏంటంటే, ఆగరు బానిస పిల్ల. ఆమె సంతానం స్వతంత్ర సంతానంగా లెక్కలోకి రాదు. అలాగే ధర్మశాస్త్రాన్ని పాటించే వారందరూ కూడా బానిసలే అని పౌలు చెప్తున్నాడు. ఏది పాటించేవారు? ఇప్పుడు మిమ్మల్ని కూడా ఒక మాట అడుగుతున్నాను, నా వైపు చూడండి. ఈ లోక సంబంధమైన ఆచారాలు పాటించే వారందరూ కూడా ఎవరు చెప్పండి? బానిసలే. ఈ లోక సంబంధమైన ఆచారాలు పాటించేవాళ్ళు, అన్యాచారాలు పాటించేవారు ఎవరన్నమాట? బానిసలే. అంటే అర్థం ఏంటో తెలుసా? క్రీస్తు స్వాతంత్రంలోకి మీరు ఇంకా రాలేదు. క్రీస్తు స్వాతంత్రంలో కానీ మీరు వచ్చినట్లయితే మీరు ఏమంటారో తెలుసా? అటువంటి అన్నాచారాలు మేము పాటించవండి, అటువంటి లోకాచారాలు మేము పాటించవండి, మేము క్రీస్తులోకి వచ్చేసామండి, అవన్నీ మేము సమాధి చేసామండి, ఇప్పుడు క్రీస్తు ఏ ప్రకారంగా చేయమన్నాడో ఆ ప్రకారమే చేస్తామండి అని అంటారు. అలా అనకుండా మీరు ఇంకా లోకాచారాలు, అన్యాచారాలు పాటిస్తున్నారంటే ఇప్పుడు చెప్పండి, మీరు ఎవరు? ఇంకా ఏ స్థితిలో ఉన్నారు? బానిస స్థితిలో ఉన్నారు. గలతీయ సంఘాల్లో ఉన్నటువంటి కొంతమంది సత్యము నుండి తొలగిపోవడానికి కారణం ఏంటంటే, వాళ్ళ ధర్మశాస్త్ర సంబంధమైన ఆచారాలు, నియమాలు పాటించాలని చూస్తున్నారు. ఈ ధర్మశాస్త్రం అనేది బాబు మోషే కొండ మీద ఇచ్చినటువంటి
ధర్మశాస్త్రానికి సాదృశ్యంగా ఉంది, ఇది బానిస బ్రతుకు సాదృశ్యంగా ఉంది. మీకు ప్రారంభంలో ఒక ఉదాహరణ జ్ఞాపకం చేశాను కదా, ఈ దేశం ఎవరిదే? మనదే. ఈ దేశంలో పుట్టిన మనకేం లేకుండా పోయింది. బ్రిటిష్ వాళ్ళ యొక్క పరిపాలనలో స్వేచ్ఛ కానీ స్వాతంత్రం కానీ లేదు. కారణం ఏంటంటే మన మీద ఒక బానిస అనబడుతున్నటువంటి వాళ్ళ చట్టాలు మన మీద అమలుపరిచారు ఆ టైంలో. కాబట్టి దేశం మనదైనా, ఇక్కడ వనరులు మనవి అయినా ఎవరు చెప్పినట్టు చేసాం? ఆ బ్రిటిష్ వాళ్ళు చెప్పినట్టు చేయవలసి వచ్చింది. కానీ మనకు స్వాతంత్రం వచ్చింది. ఇప్పుడు బ్రిటిష్ వాళ్ళు చెప్పినట్టు చేయొచ్చా? చేయగలమా? చేయలేము. ఎందుకంటే మనకేమొచ్చింది? స్వాతంత్రం వచ్చింది. అలాగే యేసు ప్రభు వచ్చిన తర్వాత మనకేమొచ్చింది? ఈ లోకానికి స్వాతంత్రం వచ్చింది. అంటే యేసు ప్రభు వచ్చిన తర్వాత ఈ లోకానికి స్వాతంత్రం వచ్చిందంటే నా అర్థం యేసు ప్రభు నమ్మిన వారికి స్వాతంత్రం వచ్చిందని అర్థం. దేవునికి మహిమ కలుగును గాక. ఎవరు నమ్మిన వారికి? యేసు ప్రభుని మనస్ఫూర్తిగా నమ్మిన వారికి ఏమొచ్చినట్టు అంటే స్వాతంత్రం వచ్చినట్టు. అంటే వాళ్ళు ఎక్కడ లేరు? బానిస బ్రతుకులో లేరు, స్వేచ్ఛలో జీవిస్తున్నారు. ఇప్పుడు యేసు ప్రభుని నమ్మకుండా ఉన్నవారు అందరూ ఎక్కడున్నారు తెలుసా? బానిస బ్రతుకులో ఉన్నట్టుగా ఉన్నారు. ఒక రకంగా చెప్పాలంటే ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి బానిసత్వంలో ఉన్నట్టుగా ఉన్నారు. ఆ మాటని ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు 24వ వచనంలో. ఇప్పుడు 25వ వచనాన్ని ఒకసారి చదువుదాం. 25వ వచనం, ఈ ఆగరు అనున్నది అరేబియా దేశంలో ఉన్న సేనాయి కొండే అంటున్నాడు. ఈ ఆగర్ అనేదంట అరేబియా దేశంలో ఉన్న సేనాయి కొండే. సేనాయి కొండ మీద దేవుడు మోషేకి ఏమి ఇచ్చాడు? ధర్మశాస్త్రం ఇచ్చాడు. ఇప్పుడు ఈ ఆగర్ అనేది సేనాయి కొండ అని చెప్పడంలో అర్థం ఏంటంటే మీరు ఏ ధర్మశాస్త్రాన్ని అయితే పాటించాలని చూస్తున్నారో ఆ ధర్మశాస్త్రం అనేది బానిసత్వానికి సాదృశ్యంగా ఉంది. ఆగరు ఎలాగైతే బానిస పిల్ల అయిందో ఇప్పుడు ధర్మశాస్త్రాన్ని పాటించే మీరు కూడా ఎవరంటే బానిస పిల్లలే అని పౌలు భక్తుడు గలతీయ సంఘములో ఉన్న వారితో ఈ ఉదాహరణను ఎత్తి చూపిస్తూ అంటున్నాడు. ప్రస్తుతమందున్న యెరూషలేము దాని పిల్లలతో కూడా దాస్యమందున్నది కనుక ఆ నిబంధన దానికి దీటైనది. అనగా అరేబియాలోని పర్వతం ప్రస్తుతం ఉన్న యెరూషలేము దాని పిల్లలు అందరూ కూడా దాస్యమందున్నారు. కారణం ఏంటంటే మీరు ఇంకా ధర్మశాస్త్ర నియమాలు ఏం చేస్తున్నారు? పాటిస్తున్నారు. కాబట్టి మీరు అందరూ ఎక్కడున్నట్టు? దాస్యమందు ఉన్నట్టే అని పౌలు భక్తుడు ఇక్కడ ఇద్దరు స్త్రీలను పరిచయం చేస్తున్నాడు. ఒకటి ఆగర్ని, రెండోది ఎవరిని? సారమ్మని. సారమ్మేమో వాగ్దానం పుట్టినటువంటి సంతానము, ఆగరేమో శరీరానుసారంగా పుట్టినటువంటి సంతానము. ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఏంటంటే యెరూషలేము మరియు పరలోకపు యెరూషలేము అన్నది ఒకటి మనం జ్ఞాపకం చేసుకోవాలి. యెరూషలేము, పరలోక యెరూషలేము అనేది మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన అవసరత ఉంది. కారణం ఏంటంటే చూడండి 25వ వచనంలో 26వ వచనంలో అయితే పైనున్న యెరూషలేము స్వతంత్రంగా ఉన్నది, అది మనకు తల్లి. పైన ఏముందంట? యెరూషలేము ఉందంట. కింద యెరూషలేము ఎక్కడుంది? ఎక్కడుంది తెలీదా మీకు? ఇజ్రాయేల్ దేశంలో ఉంది. ఎక్కడుంది? ఇజ్రాయేల్ దేశం ఎక్కడుందో తెలుసా? విన్నారా? కనీసం ఈ పేరు విన్నారా లేదా? ఇజ్రాయేల్ దేశంలో యెరూషలేం అనేది ఒకటే ఉంది. అది భూమి మీద ఉన్న యెరూషలేం. ఇంకో యెరూషలేం ఉందంట. అది ఎక్కడ ఉందంట? పరలోకంలో ఉందంట. బైబిల్లోనే ఉంది ఆ మాట. 26వ వచనంలో అయితే పైనున్న యెరూషలేము స్వతంత్రంగా ఉన్నది, అది మనకు ఏమై ఉందంట? తల్లి. అంటే ఇక్కడ రెండవ యెరూషలేం గురించి మాట్లాడుతున్నాడు. అయితే భూమి మీద ఉన్న యెరూషలేం అంట దాస్యత్వంలో ఉందంట. పరలోకంలో ఉన్న యెరూషలేం అంట స్వతంత్రంగా స్వేచ్ఛగా ఉన్నదంట. భూమి మీద ఉన్న యెరూషలేం ఎందుకు దాస్యత్వంలో ఉందంటే అది ఏ నియమాలు పాటిస్తుందంటే ధర్మశాస్త్ర సంబంధమైన నియమాలు పాటిస్తూ ఉంది. మరి పరలోకంలో ఉన్నటువంటి యెరూషలేము ఎందుకు స్వేచ్ఛగా స్వతంత్రాలుగా ఉందంటే అక్కడ
క్రీస్తు నియమాలు అమలవుతున్నాయి. ఏ నియమాలు అమలవుతున్నాయి? క్రీస్తు నియమాలు అమలవుతూ ఉన్నావు. కాబట్టి జ్ఞాపకం చేసుకుందాం. పైనున్న యెరూషలేము దేవుని యొక్క రాజ్యాన్ని, క్రీస్తు ద్వారా వచ్చే నూతన నిబంధనను, విశ్వాసులు స్వాతంత్ర్యాన్ని సూచిస్తుంది. పైనున్న యెరూషలేము బానిసత్వంలో లేదు, అది స్వతంత్రంగా ఉంది. ఇక్కడ సారా ఇసాకు ఇచ్చిన జన్మ క్రీస్తు విశ్వాసం ద్వారా దేవుని సంతానానికి యెరూషలేము తల్లిగా ఉంది. యెరూషలేము ఎలాగుంది మనందరికీ? యెరూషలేము మనకి ఎలాగుంది? తల్లి. యెరూషలేము ఎలాగున్నది? మనందరికీ తల్లిగా ఉన్నది. ఎందుకు తల్లిగా ఉన్నది అన్నది ఒకసారి ఆలోచన చేస్తే చూడండి, అక్కడ 27వ వచనంలో, ఇందుకు కనని గొడ్రాల సంతోషించుము, ప్రసవ వేదన పడని దాన బిగ్గరగా కేకలు వేయము, ఏల అనగా పెనిమిటి గల దాని పిల్లల కంటే పెనిమిటి లేని దాని పిల్లలు ఎక్కువ మంది ఉన్నారని రాయబడి ఉన్నది. ఇక్కడ ఒకసారి ఆలోచన చేయవలసిన విషయము చాలా ఉన్నది. కనని గొడ్రాల సంతోషించుము. ఎప్పుడైనా గొడ్రాలు అనబడుతున్న ఆమెకి సంతోషం ఉంటుందండి? సంతోషం ఉంటుందా? ఏముంటుంది? ఆశ. ఎప్పటికైనా నాకు పిల్లలు కలగాలి. సో ఆమెకి నాకు తెలిసినంత వరకు ఎదుటివారి పిల్లలను చూసో, పక్క వాళ్ళ పిల్లలను చూసో, బంధువుల పిల్లలను చూసో అనిపిస్తూ ఉంటుంది. కనీసం ఎప్పుడైనా ఒకసారైనా నాకు కూడా పిల్లలు ఉంటే ఈ మాత్రం ఎత్తుండేవారేమో, ఈ మాత్రం పొడవు ఉండేవారేమో, ఈ మాత్రం వయసు ఉండేవారేమో అని బాధపడే సందర్భాలు ఉంటాయి. కానీ ఇక్కడ వాక్యం ఏం చెప్తుందంటే కనని గొడ్రాల సంతోషించమంటుంది. ఎందుకు సంతోషించాలనే దాని గురించి మాట్లాడుకుందాం. రెండోది, ప్రసవ వేదన పడినదాన బిగ్గరగా కేకలు వేయమంటుంది. ప్రసవ వేదన ఎవరు ప్రసవ వేదన ఎవరు అనిపిస్తారు? గర్భం దాల్చినామే, గర్భం దాల్చినామే ప్రసవ వేదన కలిగి ఉంటుంది. ఇక్కడ రాయబడిన మాట ఏల అనగా పెనిమిటి గల దాని పిల్లల కంటే పెనిమిటి లేని దాని పిల్లలు ఎక్కువ మంది ఉన్నారని రాయబడి ఉన్నది. ఇప్పుడు పెనిమిటి గలదంటే ఎవరు, పెనిమిటి లేనిది ఎవరు అన్నది ఒకసారి మనము ఆలోచన చేద్దాం. నా వైపు చూడండి. పెనిమిటి అనగా భర్త. పెనిమిటి అంటే ఏంటి? భర్త. పెనిమిటి లేదు, పిల్లల కండానికి సాధ్యమా? పెనిమిటి లేని దానికి పిల్లల కండం సాధ్యమా అంటున్నాను. కానీ ఇక్కడ బైబిల్ ఏం చెప్తుందంటే పెనిమిటి గల దానికంటే పెనిమిటి లేని దానికి పిల్లలు ఎక్కువ మంది ఉన్నారంట. ఏటి ఈ సాదృశ్యము, లేదా ఏటి ఇందులో ఉన్న సత్యము అంటే ఒక్కసారి మనము ఆలోచన చేద్దాం. ఇక్కడ యెషయా గ్రంథము 54వ అధ్యాయము 1వ వచనాన్ని ఒకసారి చూద్దాం. యెషయా గ్రంథము 54వ అధ్యాయము 1వ వచనం. గొడ్రాల పిల్లల కననదాన జయగీతమెత్తుము, ప్రసవ వేదన పడని దాన జయకీర్తనెత్తి ఆనందపడము, సంసారి పిల్లల కంటే విడవబడిన దాని పిల్లలు విస్తారమగుదురని యెహోవా సెలవిచ్చుచున్నాడు అని రాయబడి ఉన్నది. ఈ యొక్క వచనముల నుండే బహుశా ఇక్కడ ఈ చదవబడిన వచనం కూడా అని రాయబడి ఉన్నదని ఉన్నది కదా. ఇప్పుడు మనం చదివిన విషయంలో రాయబడి ఉన్నదన్న కదా. ఇంకా యెషయా గ్రంథం 54వ అధ్యాయం 1వ వచనంలో రాయబడినటువంటి మాటే. అంటే అర్థం ఏంటంటే ఇశ్రాయేలుల యొక్క ఆనందము మరియు దేవుని ఆశీర్వాదంలో వచ్చే సమృద్ధిని సూచిస్తుంది. పౌలు ఇప్పుడు ఎందుకు ఈ యొక్క ధర్మశాస్త్ర గ్రంథంలో లేదా పాత నిబంధనలో ఉన్న 2 ఉదాహరణలు ఎందుకు చెప్పాడో ఇప్పుడు వాళ్ళకి అర్థమయ్యేలా క్లారిటీ ఇస్తున్నాడు. చూడండి నా వైపు. గర్భవతి కాని స్త్రీ. ఇక్కడ గర్భవతి కాని స్త్రీ ఎవరంటే సారా. గర్భవతి కాని స్త్రీ అంటే ఎవరు? సారా. ఎందుకంటే నిజానికి సారా గర్భం దాల్చడానికి అవకాశము లేనే లేదు. ఆమె దీర్ఘకాలం పిల్లలు లేని దానిగా ఉంది. దీర్ఘకాలం ఏమి లేనిగా ఉంది? పిల్లలు లేని దానిగా ఉంది. అంటే ఆమె గర్భవతి కావడానికి అవకాశం లేదు. కానీ దేవుని వాగ్దానం ద్వారా ఇస్సాకును కన్నది. ఎవరు వాగ్దానం ద్వారా? దేవుని వాగ్దానం ద్వారా ఇస్సాకును కన్నది. అనగా క్రీస్తు ద్వారా విశ్వాసములో దేవుని సంతానంగా జన్మించే కృపను మనము కలిగి ఉన్నాం. వాగ్దానం ద్వారా సారా ఇస్సాకును కన్నా తప్ప నిజానికి
ఆమె గర్భవతి అయి, లేకపోతే ఆమె గర్భవతి బాగుందన్న కారణం చేత కాదు. అప్పటికి గర్భం ఆమె ఏమైపోయిందంటే తుల్యమైపోయింది. గర్భం లేదు అంటే పని చేయదు. కానీ వాగ్దానాన్ని బట్టి దేవుడు అప్పటికప్పుడు ఆమెకి ఏం చేశాడంటే గర్భం పని చేసేలాగా చేశాడు. ఇక భర్త గల స్త్రీ అంటే ఆగరు. భర్త గల స్త్రీ అంటే ఎవరు? ఆగరు. ఆమె శారీరకంగా ఇస్మాయేలుని కన్నది. ఈమె ధర్మశాస్త్రాన్ని సూచిస్తుంది. ఎవరిని? ధర్మశాస్త్రాన్ని సూచిస్తుంది. ఇది బానిసత్వంలో ఉంది. ఇప్పుడు పెనిమిటికి దాని పిల్లల కంటే పెనిమిటి లేని దాని పిల్లలు ఎక్కువ మంది ఉన్నారనే మాటను ఒకసారి ఆలోచన చేద్దాం. యెషయా ప్రవచనం ప్రకారం పిల్లలు లేనిది అంటే సారమ్మ అని విన్నాం కదా. ఇప్పుడు ఒకసారి ఆలోచన చేయండి. పెనిమిటి గల స్త్రీ ఎవరు? ఆగరు. పెనిమిటి లేని స్త్రీ ఎవరు? సారా. ఇప్పుడు పెనిమిటి కలిగినటువంటి ఆగర యొక్క సంతానం అనబడుతున్న వారు భూమి మీద ఎక్కువ ఉన్నారా? పెనిమిటి లేని సారా అనబడుతున్న వారి యొక్క సంతానం భూమి మీద ఎక్కువ ఉన్నారా? అంటే మీకు అర్థమయ్యేలా చెప్తాను చూడండి. ఇప్పుడు ఇస్మాయేల్ యొక్క సంతానం భూమి మీద కొద్దిమందే ఉన్నారు. సారా ద్వారా పుట్టిన ఇస్సాకు, ఇస్సాకు ద్వారా పుట్టిన యేసు ప్రభు, ఆ యేసు ప్రభు నమ్మిన క్రైస్తవులు అనబడుతున్న వారు ఈ రోజున పెనిమిటి గల దాని సంతానం కంటే పెనిమిటి లేని దాని యొక్క సంతానమే ఎక్కువ ఉన్నారు ఈ భూమి మీద. దేవునికి మహిమ కలుగును గాక. మీకు మరలా అర్థమయ్యేలా చెప్తున్నాను చూడండి. ఇప్పటికీ ఈ దేశంలో ఎక్కువ మంది యేసు ప్రభు నమ్మిన వారే ఉన్నారు ఈ భూమి మీద. ఒకవేళ మన భారతదేశం లాంటి దేశంలో యేసు ప్రభు నమ్మిన వారు తక్కువ ఉంటే ఉండొచ్చేమో, కానీ ఇప్పటికీ కూడా ఈ భూమి మీద ఎక్కువ ఎవరున్నారు? యేసు ప్రభు నమ్మిన వారే ఉన్నారు. ఇప్పుడు ఎవరి సంతానం ఎక్కువ ఉంది ఈ భూమి మీద? ఎవరి సంతానం ఎక్కువ ఉంది? యేసు ప్రభుని నమ్మిన వారి యొక్క సంతానమే ఎక్కువ ఉంది. అంటే యేసు క్రీస్తు ద్వారా విశ్వాసం ద్వారా దేవుని రాజ్యంలో చేరే విశ్వాసుల సంఖ్య ధర్మశాస్త్రం నమ్మేవారి యొక్క విశ్వాసుల సంఖ్య కంటే ఎక్కువగా ఉంది. ఒకసారి మరలా మీరు 27వ వచనం చదువుదాం. కనిన గొడ్రాలా సంతోషించుము, ప్రసవ వేదన పడిన దాన బిగ్గరగా కేకలు వేయము. ఏల అనగా పెనిమిటి గల దాని పిల్లల కంటే, అంటే ఆగరి యొక్క పిల్లల కంటే పెనిమిటి లేని దాని పిల్లలు అనగా సారమ్మ యొక్క పిల్లలు ఎక్కువ మంది ఉన్నారు. కారణం ఏంటంటే ఈ రోజున ప్రభువుని విశ్వసించి యేసుక్రీస్తును అంగీకరించిన వారు ఎక్కువ మంది ఉన్నారు. కారణం ఏంటంటే యేసు ప్రభువే నిజమైన దేవుడు అనే సత్యాన్ని తెలుసుకుని జీవిస్తున్న వారు ఉన్నారు. ఇస్మాయేలు ద్వారా కన్నటువంటి వారు సంతానం ఉంటే ఉండొచ్చు, కానీ పెనిమిటి లేని అనబడుతున్న సారా ద్వారా పుట్టిన ఇస్సాకు, ఇస్సాకు ద్వారా పుట్టిన యేసు ప్రభుని విశ్వసించిన వారి సంతానము ఎక్కువ ఉన్నది అనే విషయం ఇక్కడ మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఒకసారి చూడండి, క్రీస్తు ద్వారా విశ్వాసుల యొక్క ఆధ్యాత్మిక సమృద్ధి సూచిస్తుంది. అంటే యేసు ప్రభువును నమ్మడం ద్వారా విశ్వాసుల యొక్క సమృద్ధి అనగా యేసు ప్రభువులో ఆనందం ఉందనే విషయం మనము గమనించవలసినటువంటి విషయం. ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. 28వ వచనం చదువుదాం. సహోదరులారా, మనమును ఇస్సాకు వలె. ఎవరితో పోలిస్తున్నాడు ఇక్కడ? ఎవరితో పోలిస్తున్నాడు? ఇస్మాయేలుతో పోలుస్తలేదు. ఎవరితో పోలుస్తున్నాడు? ఇస్సాకు. ఎందుకు ఇస్సాకుతో పోలుస్తున్నాడు? ఇస్సాకు స్వతంత్రాలు వాళ్ళు పుట్టిన కుమారుడు. ఇస్మాయేలు దాసి వలన పుట్టిన కుమారుడు. ఇప్పుడు ఇస్మాయేలుతో పోల్చాడు అనుకో బానిసత్వంలో ఉన్నట్టు, ఇస్సాకుతో పోల్చాడు అనుకో ఎందులో ఉన్నట్టు? స్వాతంత్రం కలిగి స్వేచ్ఛ కలిగి ఉన్నట్టు. కాబట్టి సహోదరులారా అని ఆ గలతీయులలో ఉన్నటువంటి వారు లేదా ఎవరైతే ధర్మశాస్త్రాన్ని పాటించాలని అంటున్నారో వాళ్ళతో పౌలు అంటున్నాడు, సహోదరులారా మనమును ఇస్సాకు వలె వాగ్దానమును బట్టి పుట్టిన కుమారులమై ఉన్నాము. హల్లెలూయా. ఇస్సాకు ఎలాగైతే వాగ్దానమును బట్టి పుట్టాడో ఇప్పుడు మనం కూడా దేవుని యొక్క వాగ్దానం ద్వారా మనం కూడా దేవునికి ఏమైపోయాము? పిల్లలము అయిపోయాము. ఎలాగైపోయామంటే యేసుక్రీస్తుని అంగీకరించడం ద్వారా. ఒకసారి యోహాను సువార్త 1వ అధ్యాయము 12వ వచనం చదవండి. యోహాను సువార్త 1వ అధ్యాయము 12వ వచనం. తన్ను ఎందరు అంగీకరించెదరో వారందరికీ
అనగా తన నామమందు విశ్వాసం ఉంచిన వారికి ఎవరి పిల్లలంటే అండి, ఎవరి పిల్లలంట? దేవుని పిల్లలగుటకు. నిజానికి దేవుని పిల్లలు ఎవరంటే ఇస్సాకు ద్వారా పుట్టినవారు. కానీ ఈ రోజున దేవుడు మనకెంత గొప్ప భాగ్యం ఇచ్చాడంటే, ఇస్సాకు ద్వారా పుట్టకపోయినా యేసు ప్రభుని విశ్వాసం ఉంచడం వల్ల మనం ఎవరి పిల్లం అయిపోయామంట? దేవుని పిల్లం అయిపోయామంట. అంటే ఒక రకంగా చెప్పాలంటే దేవుడు ఎంత గొప్ప మేలు మన పట్ల చేసి ఉన్నాడంటే, మనల్ని బానిసల పిల్లలు కాకుండా స్వతంత్రాల పిల్లలుగా దేవుడు మనల్ని ఎంచాడు. కాబట్టి సహోదరులారా, మనమును కూడా ఇస్సాకు ఎలాగైతే వాగ్దానాన్ని పుట్టాడో, మనము కూడా దేవుని యొక్క వాగ్దానం వల్ల మనం కూడా ఎవరి పిల్లలమేం చెప్తున్నాడంటే దేవుని యొక్క పిల్లలమయ్యామంటున్నాడు. కాబట్టి మనం ఎట్టి పరిస్థితుల్లోనూ ధర్మశాస్త్రానికి లోబడి ఉండవలసిన అవసరము లేదని ఒక్కసారి ఆ గలతీలో ఉన్న సంఘస్థులకి జ్ఞాపకం చేస్తున్నాడు. చెప్పండి, ఒకసారి మనం కూడా ఆలోచన చేద్దాం. మనం ఎవరి పిల్లలము? దేవుని పిల్లలము. ఒకవేళ దేవుని పిల్లలమైతే ఎవరు చెప్పినట్టు ఆలకించాలి? దేవుని చెప్పినట్టు ఆలకించాలి. ఒకవేళ ఈ లోక సంబంధమైన ఆచారాలు వ్యవహారాలు పాటిస్తున్నామంటే నువ్వు ఎవరి పిల్లడు కాదు, దేవుని పిల్లదే కాదు. నువ్వు అంటే దేవుని యందు ఇంకా విశ్వాసము ఉంచలేదు. కారణం ఏంటంటే నువ్వు ఇంకా దేవుని నమ్మలేదని అర్థం. కాబట్టి మనం ఎవరమంటే దేవుని యొక్క పిల్లలము. ఎందుకు ఎలాగయ్యామంటే యేసుక్రీస్తు ద్వారా దేవుని పిల్లలమయ్యాం. దేవునికి మహిమ కలుగును గాక. ఎవరి ద్వారా పిల్లలమయ్యాము? యేసుక్రీస్తు ద్వారా దేవుని పిల్లలమయ్యాము. చూడండి 29వ వచనం. అప్పుడు శరీరమును బట్టి పుట్టినవాడు ఆత్మను బట్టి పుట్టిన వాడిని ఎలాగ హింస పెట్టినో ఇప్పుడునో అలాగే జరుగుచున్నది అనే మాట ఎందుకు ఇక్కడ పౌలు భక్తుడు జ్ఞాపకం చేశాడంటే, ధర్మశాస్త్ర సంబంధమైన యూదులు క్రీస్తుపై విశ్వాసం ఉంచిన వారిని కూడా హింసిస్తున్నారంట. ఏ విధంగా అంటే, యేసుక్రీస్తు నమ్మితే సరిపోదు, ధర్మశాస్త్రాన్ని కూడా నమ్మాలి, ధర్మశాస్త్రాన్ని ఏం చేయాలి? ఆచరించాలి. ధర్మశాస్త్రంలో ఉన్న నియమ నిబంధనలు పాటిస్తేనే మనము నీతిమంతులం అవుతామని. అప్పుడు ఎలాగైతే దాసి వలన పుట్టినటువంటి ఇస్మాయేలు మరి ఇస్సాకుని హింస పెట్టాడో ఇప్పుడు కూడా అలాగే హింస పెడతా ఉన్నారని ఒక్కసారి ఆదికాండము 21వ అధ్యాయము 9వ వచనాన్ని చదివితే మనకి ఎందుకు పౌలు భక్తుడు ఈ మాట మాట్లాడాడో మనకు అర్థమవుతుంది. ఆదికాండము 21వ అధ్యాయము 9వ వచనం. అప్పుడు అబ్రహామునకు ఐగుప్తురాలైన ఆగర కనిన కుమారుడు పరిహసించుట సారా చూచి, ఈ దాసిని దీని కుమారుడిని వెళ్ళగొట్టుము, ఈ దాసి కుమారుడు నా కుమారుడైన ఇస్సాకుతో వారసుడై ఉండడని అబ్రహాముతో అనెను. ఎవరంటుంది ఈ మాట? సారమ్మ అంటుంది. ఏమని సంబోధిస్తుంది తెలుసా? ఈ దాసి కుమారుడు నా కుమారుడితో ఏమవడు? వారసుడు అవడు. ఎందుకంటే వీడు దాసి కుమారుడు, నేను స్వతంత్రురాలిని, ఈమె దాసి. దాసి కుమారుడు ఎప్పుడు దాసి కుమారుడే, స్వతంత్రాలు కుమారుడు ఎప్పుడు కూడా స్వతంత్రుడే. కాబట్టి అర్జెంటుగా ఆగర్ని దీని కొడుకునైనా కళ్ళ ఎదురుకుంటా పంపించే అంటుంది. ఎందుకు పంపించామన్నా తెలుసా? అక్కడ రాయబడిన మాట చూడండి. ఈ ఎక్కడ 9వ వచనంలో, అప్పుడు అబ్రహామునకు ఐగుప్తురైన ఆగర కనిన కుమారుడు పరిహసించాడంట, ఇస్సాకుని ఏడిపించాడంట. అంటే ఎలాగ చెప్పనా? ఇలా చూడండి, ఇంట్లో పని ఏదో ఒక సామెత ఉంది. కూలోడు వచ్చి కుప్ప మీద ఉన్నవాడిని ఏం చేశాడంట? బెదిరించాడంట. కుప్ప ఎవడదే? వాండర్దే. కూలోడు వచ్చి ఎవరిని బెదిరించాడంట? వాండర్ని బెదిరించాడంట. అలాగుంది. దాసి వాళ్ళని పుట్టిన ఇష్మాయేలు వాండర్ అయినటువంటి ఇస్సాకుని ఏం చేశాడంట? బెదిరించాడంట. అది ఎవరు చూశారు? సారమ్మ చూసింది. వెంటనే అబ్రహాం తన్నది, బాబు అర్జెంటుగా ఆగర్ని దాని కొడుకుని ఏం చేయి, పంపించే, వీడు నా కళ్ళ ఎదుట అస్సలు ఉండడానికి వీలు లేదని చెప్పేసింది. అలాగే ఇప్పుడు మనం చదివినటువంటి ఈ గలతీయులకు రాసిన పత్రిక ఈ 4వ అధ్యాయము ఈ 29వ వచనంలో కూడా అప్పుడు శరీరం బట్టి పుట్టినవాడు అనగా ఎవరు?
ఇస్మాయేలు. శరీరమును బట్టి పుట్టినవాడు ఇస్మాయేలు, ఆత్మను బట్టి పుట్టిన వాడిని అనగా ఇస్సాకుని ఎలాగ హింస పెట్టినో ఇప్పుడు నువ్వు కూడా అలాగే జరుగుతున్నదనే మాటకు అర్థం ఏంటో తెలుసా? యేసుక్రీస్తుని విశ్వసించిన వారు, ధర్మశాస్త్రం నమ్మేవారు ఏం చేస్తున్నారంటే హింస పెడుతున్నారు. ఎలాగ చెప్పనా? కావ్య, నువ్వు యేసుప్రభువుని నమ్ముకున్నావా? నమ్ముకుంటే నమ్ముకున్నావు, కానీ నువ్వు కూడా ఏం పాటించాలి తెలుసా? ధర్మశాస్త్రంలో ఉన్న నియమాలు పాటించాలి, ధర్మశాస్త్రంలో ఉన్న ఆచారాలు పాటించాలి. పాటించకపోతే నిన్ను పనిష్మెంట్ చేయవలసి వస్తుంది, నిన్ను వెలివేయవలసి వస్తుంది, నీతో మాట్లాడడం మానేస్తాం అని ఏం పెడుతున్నారా ఆ పిల్ల మీద? హింస. అలాగే ఈ రోజున కూడా మనలో చాలామంది యేసుప్రభువుని నమ్ముకుంటే ఇలాగ మాట్లాడితే మాట్లాడచ్చు. నువ్వు ఎంత యేసుప్రభువుని నమ్ముకున్నా లోకానుసారంగా చేయవలసినవి చెయ్యాలి. ఓసారి సముద్రంలోకి వెళ్ళి ములిగించేయాలి, ఓసారి పిఠావరం వెళ్ళి ములిగించేయాలి, లేదా ఓసారి ఎక్కడికి వెళ్ళి ములగాలి. ములగకపోతే మన మీద ఏం జరుగుతుంది తెలుసా? కీడు, ఆ ప్రభావం పోదు అని ఎవరు చెప్తుంటారు? పక్కలు చెప్తుంటారు. అంటే ఏం పెడుతున్నారనమాట వీళ్ళ మీదకి? హింస. నిజంగా నువ్వు క్రీస్తు విశ్వసించిన దానివి అయితే అవేమి నాకు సంబంధం లేదమ్మా, నేను ఎప్పుడో యేసుప్రభువుని విశ్వసించాను, మేలైనా కీడైనా ఆయనే చూసుకుంటాడు. దేవునికి మహిమ కలుగును గాక. మేలైనా కీడైనా ఎవరు చూసుకుంటారు? ఆయనే చూసుకుంటాడు అని మాట్లాడతారు. అప్పుడు ఎలాగా లోకానుసారంగా శరీరానుసారంగా పుట్టినవాడు ఆత్మానుసారం హింస పెట్టారో, ఇప్పుడు కూడా శరీర సంబంధమైన వారు ఆత్మ సంబంధం అని ఏం చేస్తున్నారంటే హింస పెడుతూనే ఉన్నారు. అంటే మనం క్రైస్తవులు ఎప్పుడు కూడా ధర్మశాస్త్ర లోకాచారాలకి లొంగకూడదు. నాగమణి గారు, మనం ఎప్పుడు కూడా క్రైస్తవులు అనబడుతున్న వారు ధర్మశాస్త్ర లోక సంబంధమైన ఆచారాలకి మనం ఏమవకూడదు, లొంగకూడదు. దేవుని కృపలోనే మనం దృఢంగా నిలవాలి. నా వైపు చూడండి ఒకసారి, ఒక మాట అడుగుతున్నాను. మా ఇంట్లో, మా కుటుంబంలో, మా జీవితంలో ఏమి జరిగినా దేవుని యొక్క వాక్యానుసారంగానే మేము నడుస్తామన్న వాళ్ళు దేవుని స్తోత్రం చెప్పండి. మేము లోక సంబంధమైన ఆచారాలు మేము పాటించమండి, ఎందుకంటే మేము ప్రభువుని విశ్వసించామండి. ప్రభువుని విశ్వసించాం కాబట్టి ప్రభు ఏం చెప్పాడో అదే చేస్తాం. అంటే నీ విశ్వాసం దేవుళ్ళో దృఢంగా ఉందని అర్థం. ఎక్కడుంది? దేవుళ్ళో దృఢంగా ఉందని అర్థం. లేకపోతే నువ్వు లోకానుసారంగా ఇంకా బ్రతుకుతున్నావని అర్థం. అంటే నువ్వు ఇంకా శరీర సంబంధమైన జీవితాన్ని జీవిస్తున్నావని అర్థం. చివరిగా చూడండి, 30వ వచనం చదువుదాం. ఇందును గూర్చి లేఖనం ఏమి చెప్పుచున్నది? దాసిని దాని కుమారుని వెళ్ళగొట్టుము, దాసి కుమారుడు స్వతంత్రాలు కుమారునితో పాటు వారసుడై ఉండడు. ఇందాకలు చదివినటువంటి ఆదికాండం 21వ అధ్యాయం 9వ వచనంలో ఇంతకీ సారమ్మ ఆగర్ని దాని కొడుకైనటువంటి ఇస్మాయిల్ని పంపివేయమన్నదా, వండియమన్నదా? పంపేయమన్నది. ఎందుకు పంపేయమన్నది? కారణం చెప్తున్నాడు 30వ వచనంలో. ఇందును గురించి లేఖనం ఏమి చెప్పుతున్నదంటే, దాసిని దాని కుమారుని వెళ్ళగొట్టుము, దాసి యొక్క కుమారుడు స్వతంత్రాలు యొక్క కుమారుడితో ఎప్పుడు ఏమై ఉండడు? వారసుడై ఉండడు. అంటే దీని అర్థం ఏంటో తెలుసా? ఇలా చూడండి, ధర్మశాస్త్ర సంబంధమైన లోకాచారాలు, అన్యాచారాలు ఎప్పుడు దేవునితో ఏమై ఉండదు? సంబంధము ఉండదు. అవి రెండు సరి సమానం కావు. లోకానుసారమే, ఆత్మ సంబంధమైంది ఆత్మ సంబంధమైనదే. ఎందుకు నువ్వే తేల్చుకోవాలి, లోకానుసారంగా ఉంటావో ఆత్మానుసారంగా ఉంటావో. కానీ బైబిల్ అయితే చెప్తుంది నువ్వు ఆత్మానుసారంగానే ఉండండి. అందుకే పౌలు ఈ గలతీ రాసిన పత్రిక 3వ అధ్యాయంలోను 2వ వచనంలో ఈ విధంగా మాట్లాడాడు. ఎలా మాట్లాడు? 2వ వచనంలో, ఇది మాత్రమే మీ వాళ్ళను తెలుసుకుని కోరుచున్నాను, ధర్మ సంబంధమైన క్రియల వలన ఆత్మను పొందితిరా, లేక విశ్వాసంతో వినుట వలన పొందితిరా? మీరు ఎంత అవివేకులైతురా. మొదట ఎలా ప్రారంభించారు? మీరు ఆత్మానుసారంగా ఆరంభించి ఇప్పుడు శరీరానుసారంగా పరిపూర్ణం అవుదాం అనుకుంటున్నారా? ఎప్పటికీ అవ్వలేరని చెప్తున్నాడు. ఇలా చూడండి, ఎక్కడున్నా మనం కూడా ఆలోచన చేద్దాం. మీరు యేసుప్రభువును నమ్ముకున్నవారైతే మీరు పరిపూర్ణులు అవ్వాలంటే, ఎప్పటికీ కూడా మీరు పరిపూర్ణ అవ్వాలంటే క్రీస్తు చెప్పినట్టే చేయాలి. లోకం చెప్పినట్టు చేశారంటే మీరు ఎప్పటికీ ఏమవ్వలేరు, పరిపూర్ణులు కాలేరు. కాబట్టి ఆత్మానుసారంగా జీవిస్తేనే మనం ఏం కాగలము? పరిపూర్ణులు కాగలము. లోకానుసారంగా జీవిస్తే ఎప్పటికీ కూడా మనం ఏం కాలేమంటే పరిపూర్ణులము కాలేము. ఆగరు ఇస్మాయిల్ను తిరస్కరించినట్లు ఈ రోజున లోకాచారాలు, అన్యాచారాలను కూడా మనం ఏం చేయాలా? తిరస్కరించాలి.
సారమ్మ చెప్తుంది, ఎట్టి పరిస్థితుల్లోని ఆగర్ అనేది కానీ ఇస్మాయిల్ అనేవాడు నా కళ్ళ ఎదుట కనబడకూడదని చెప్తుంది. మరి ఈ రోజున దేవుని పిల్లలు అయితే మనం కూడా ఏమని తెలుసా, ఈ లోకాచార అన్యాచారాలు నేను అస్సలు చేయనంటే చేయను. ఒకప్పుడు చేశాను ప్రభుని ఎరగకముందు, కానీ ఈ రోజున ప్రభుని తెలుసుకున్నాను. తెలుసుకున్న తర్వాత నా బ్రతుకులో ఏం కనబడాలంటే మార్పు కనబడాలి, మారు మనసు కనబడాలి. మీకు అప్పుడప్పుడు చెప్తున్నాను, మన క్రియల్లోనూ, మన మాటల్లోనూ, మన తలంపులోనూ, మన ప్రవర్తనలోనూ, మనం చేసే ప్రతి పని పాటల్లోనూ ఎవరు రూపం కనబడాలంటే యేసుక్రీస్తు రూపం కనబడాలి. అందుకే పౌలు భక్తులు అంటున్నాడు, మీరు మరలా క్రీస్తు స్వారూప్యాన్ని తీసుకురావడానికి నేను ఏం పడవలసి వస్తుంది, ప్రసవ వేదన పడవలసి వస్తుంది అంటున్నాడు. ఒక మాట చెప్పమంటారా, మీరు మారారు మారలేదనడానికి ఒక లక్షణంలో ఒక గుర్తులో ఒక గుర్తు ఏంటి తెలుసా, మనం చేసే పనులే. మీరు లోకానుసారంగా చేస్తున్నారో వాక్యానుసారంగా చేస్తున్నారో దాన్ని బట్టి నువ్వు మారేవో మారలేదన్నది మనకి తెలిసిపోతూ ఉంటుంది. కాబట్టి గమనించండి, ఎప్పటికీ గుర్తుపెట్టుకోండి, కృప ద్వారా వచ్చే స్వాతంత్రము, యేసు ప్రభు ద్వారా వచ్చే దేవుని వాగ్దానము ఎప్పటికీ నిలిచి ఉంటుంది తప్ప లోకానుసారంగా పాటించింది, శరీరానుసారంగా పుట్టింది ఎప్పటికీ కూడా నిలిచి ఉండదు. ఏ విధంగా అయితే షారా ఆగర్ని ఇస్మాయిల్ని నా ఎదురు నేను పంపేయమని చెప్పిందో, దేవుని పిల్లలైన మనము కూడా లోక సంబంధమైన అన్యాచారాలు కూడా మనం ఏం చేయాలంటే పారద్రోలాలి. చివరిగా మనం గమనించవలసిన విషయం 31వ వచనం, కాబట్టి సహోదరులారా మనము స్వతంత్రాల కుమారులమే కానీ దాసి కుమారులం కావని పౌలు భక్తుడు ఈ గలతీలో ఉన్న సంఘానికి ఫైనల్గా కన్క్లూజన్ ఇచ్చి చెప్తున్న మాట ఏంటంటే, ఈ ఉదాహరణ అంతా ఎందుకు చెప్పాడంటే, కాబట్టి సహోదరులారా మన ఎవరి పిల్లలము, అక్కడ రాయబడిన మాట, మనము స్వతంత్రాల పిల్లలమే కానీ దాసి పిల్లలం కాదు. అంటే ఆగర వల్ల పుట్టిన సంతానం కాదు, సారా వల్ల పుట్టిన సంతానం అంటున్నాడు. ఇంతకీ అర్థం ఏంటో తెలుసా, ధర్మశాస్త్రం ద్వారా పుట్టిన వారం కాదు, మనము వాగ్దానం ద్వారా పుట్టిన వారు అని చెప్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ధర్మశాస్త్రం ఏం చెప్తుంది తెలుసా, నిన్ను బానిసత్వంలో ఉండమని చెప్తుంది, నేను ఆచార వ్యవహారాలు పాటించమని చెప్తుంది. కానీ క్రీస్తు కృప నేనేం చేస్తుందో తెలుసా, స్వేచ్ఛగా బ్రతకమని చెప్తుంది. దేవునికి మహిమ కలుగును గాక. నువ్వు ఆచారాలు పాటించవలసి వస్తుంది, ధర్మశాస్త్ర సంబంధమైన సున్నతిని చేయించుకోవాల్సిన అవసరం లేదు. యేసుక్రీస్తుని విశ్వాసం ఉంచగలిగితే యేసుక్రీస్తు విశ్వాసంలో నువ్వు స్వేచ్ఛను అనుభవించమని చెప్తున్నాడు. పౌలు భక్తుడు చివరిగా చెప్తున్న మాట ఏంటంటే, మనము దాసి పిల్లలం కాదు. ఎవరి పిల్లలము స్వతంత్రాలు పిల్లలము. ఇప్పుడు కూడా మిమ్మల్ని అడుగుతున్నాను, మనము లోకానుసారం కాదు, ఎవరము క్రీస్తు అనుసారులం. అంటే ఏంటి, క్రీస్తును నమ్మిన వారు. ఇప్పుడు మనం ఎవరో బ్రతికినట్టుగా బ్రతకాలి, యేసుక్రీస్తు బ్రతికినట్టుగా బ్రతకాలి. మరి ఎలా బ్రతకూడదు, లోకానుసారంగా బ్రతకూడదు. మరి లోకానుసారంగా బ్రతకడం అంటే ఏంటి, లోకంలో ఉండకపోవడం కాదు, లోకంలోనే ఉండాలి. మనం చేసే పనులు లోక సంబంధంగా ఉండకూడదు. ఎలా ఉండాలంటే క్రైస్తవ సంబంధంగా ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి పౌలు భక్తుడు చివరికి చెప్తున్న మాట ఏంటంటే, మనము దాసి వాళ్ళు పుట్టిన కుమారులం కాదు, స్వతంత్రాలు వాళ్ళు పుట్టిన కుమారులు, అనగా యేసుక్రీస్తు పిల్లలం అంటున్నాడు. అంటే పౌలు భక్తుడు ఏం చెప్పదలిచాడంటే, మీరు ధర్మశాస్త్రాన్ని పాటించవలసిన అవసరం లేదు, మీరు క్రీస్తు యొక్క ధర్మశాస్త్రాన్ని అనగా క్రీస్తు మాటను పాటించాలని చెప్తున్నాడు. ఇందుకీ ఉదాహరణ అంతా ఎందుకు చెప్పాడు, ఆగర్ని ఎందుకు తీసుకొచ్చాడు, సారమ్మ ఎందుకు తీసుకొచ్చాడంటే, ఆగర్ అనేది దాసి, సారమ్మ అనేది స్వతంత్రాలు. ఆగర్ అనేది ధర్మశాస్త్రం, సారమ్మ అనేది నూతన నిబంధన అని చెప్తున్నాడు. ఆగర్ అనేది పాత నిబంధన అయితే, సారమ్మ అనేది నూతన నిబంధన అని చెప్తున్నాడు. ఆగర్ అనేది బానిస పిల్ల అయితే, సారా అనేది స్వతంత్రాల పిల్ల అని చెప్తున్నాడు. కాబట్టి మనము బానిస పిల్లలం కాదు, మనం ఎవరి పిల్లలం అంటే స్వతంత్రాల యొక్క పిల్లలం అని చెప్తున్నాడు. కాబట్టి ఇప్పుడు దేవుడు మనకి ఏమనుగ్రహించాడు అనమాట, ఏమనుగ్రహించాడు చెప్పండి అమ్మా, స్వాతంత్రం. మీకు ప్రారంభంలో చెప్పిన ఉదాహరణ మళ్ళీ చెప్తున్నాను. ఇప్పుడు ఎందుకు మన భారతదేశము స్వాతంత్రం గల దేశమా, బానిస గల దేశమా? స్వాతంత్రం గల దేశం. ఈ దేశంలో మనం ఎలా ఉన్నాం, స్వేచ్ఛగా ఉన్నాం, చక్కగా ఉన్నాం. అలాగే క్రీస్తును అంగీకరించిన వారు కూడా స్వేచ్ఛగా చక్కగా బానిస బ్రతకకుండా హాయిగా ఉంటారు. ఆ హాయిగా ఎలా ఉంటారు అన్నది 5వ అధ్యాయంలో నుండి మనకి కనబడుతూ ఉంటుంది. సో ఇంతవరకు చెప్పిన మాటలు ఒకసారి ఆలోచన చేయండి. మిమ్మల్ని విడిచిపెట్టే ముందు చెప్పదలిసే మాట ఏంటి తెలుసా, మనము బానిస పిల్లలము కాదు. ఎవరి పిల్లలము, దేవుని యొక్క పిల్లలము. మనము లోక సంబంధమైన ఆచారాలు పాటించవలసిన అవసరము లేదు.
అయినా నాకు తెలియక అడుగుతాను మిమ్మల్ని. ఎలా చూడండి, లోకాచారాలు అన్యాచారాలు పాటించమని ఎవరు ఒత్తిడి చేస్తున్నారు మీ మీద? ఎవరు ఒత్తిడి చేస్తున్నారు అంటే ఎవరో చెప్తున్నారు అంటున్నాను. ఎవరో చెప్పకుండానే మీరు చేస్తున్నారా? ఇలాగ చేయాలా అలా చేయాలని లోకాచారాలు మీకు ఎవరు చెప్తున్నారు అంటున్నాను. అంటే మీరన్నా నేర్చుకోవాలా, మీకు చెప్పేవాళ్ళన్నా ఉండాలి ఎవరో ఒకరు. అయినా నాకు తెలియగలుగుతాను, ఇలాగే చేయాలి ఇలాగ చేయకూడదని చెప్పిన వాళ్ళు ఎవరైనా ప్రభుని నమ్ముకున్న వాళ్ళ, అంటే మారు మనసు పొందిన వాళ్ళ, ప్రభువుని అంగీకరించిన వాళ్ళ? మీరు ఎప్పుడైనా గమనించండి, మీకు పనికిమాల ఆలోచనలు ఇచ్చే వాళ్ళందరూ కూడా ఎవరో తెలుసా? మారు మనసు లేని వాళ్ళు. ఇలా చేయాలా అలా చేయాలా, అలా చేయకపోతే ఎలాగంట, ఎలా చేయకపోతే అలాగంటారు చూసావా? వాళ్ళందరూ ఎవరో తెలుసా? మారు మనసు లేని. ఈజీగా చెప్పేయచ్చు. అప్పుడు నిజంగా నువ్వు మారు మనసు పొందిన తర్వాత ఏమన్నా తెలుసా? అమ్మ మేము అలా చేయమమ్మా, మీ యేసుప్రభువుని నమ్ముకున్నాము, మా దేవుడు ఎలా చెప్పాడు అలా చేస్తాం, ఎందుకంటే మేము బానిసత్వంలో లేము, యేసుక్రీస్తులో ఉన్నామని చెప్పి చేసావనుకో, బుద్ధి ఉన్నదైతే మారుతుంది, లేనిదైతే నోరు మూసుకుని ఉంటుంది. ఇప్పుడు ఎందుకు నువ్వు బానిసత్వ కుమారుడు కుమార్తెవు కాదు, నువ్వు స్వేచ్ఛ కలిగినటువంటి దేవుని యొక్క పిల్లలము. అట్టి కృపలో మనం అందరం బ్రతుకుదుము గాక. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. దేవుడు మనకిచ్చిన చక్కటి అవకాశాన్ని స్తుతిస్తూ ఆరాధిస్తూ